హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో అరిసెల రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి. ఈ అరిసెలను అయితే నేను పంచదారతో అయితే ప్రిపేర్ చేశాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మన వీడియో కానీ మీకు కానీ నచ్చిందంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ అరిసెలను అయితే నేను 1/2 కేజీ పంచదారతో అయితే చేసి చూపించబోతున్నానండి. ఒక పాత్రను తీసుకొని 1/2 కేజీ పంచదార వేసుకోవాలి. ఇందులోనికి 1/2 గ్లాసు వాటర్ వేసుకొని పంచదార అంతా బాగా కరగనివ్వాలి. పంచదార బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అయితే పాత్రను అయితే పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ అయితే మనమైతే పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే పాకం అయితే పట్టుకోవాలండి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి వాటర్ వేసి మనం మధ్య మధ్యలో పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి. పంచదార పాకం చాలా తొందరగా వచ్చేస్తుందండి. ఈ విధంగా జారుడుగా ఉండకూడదు. మరొకసారి అయితే కలుపుకొని అయితే పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే చూద్దాం ఎలా వచ్చిందో పాకం. ఈ విధంగా మనం చేత్తో పట్టి చూసామంటే ఉండలాగా రావాలండి. ఈ విధంగా వచ్చిందంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే ఒక 1/2 స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. సారీ అండి, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇప్పుడైతే పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని అయితే కలుపుకోవాలండి. పిండి పంచదార పాకంలో బాగా కలిసిన తర్వాత మరి కొంచెం పిండిని అయితే వేసుకొని కలుపుకోవాలి. 1/2 కేజీ పంచదార 1/4 కేజీ పిండి అయితే నాకు సరిపోయిందండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండిందంటే మనం అరిసెలు చేసుకునేంత వరకు కూడా పిండి ఆరకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఒక కవర్ను తీసుకొని పిండిని అయితే చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఒక 6 లేదా 4 నుంచి 6 వరకు అత్తిరసాలను అయితే చేసుకోవాలండి. ఇలా చేసి పెట్టుకున్నామంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. ఇప్పుడైతే అరిసెలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అరిసి వేసామంటే బాగా పొంగుతూ వచ్చిందంటే పాకం కరెక్ట్గా వచ్చిందని అర్థం అండి. చూసారా, ఈ విధంగా పొంగిందంటే సరిపోతుంది. ఈ విధంగా పొంగిన తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసుకుంటూ అయితే మనమైతే అత్తిరసాలను అయితే చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిందంటే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గరిటెతో ఇలా ప్రెస్ చేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది వచ్చేస్తుంది. మరొక అత్తిరసం కూడా వేసి చూపించబోతున్నానండి. చూసారా ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. ఇదే ప్రాసెస్లో మనం అన్ని అత్తిరసాలను కూడా చేసుకోవాలండి. ఈ విధంగా 2 వైపులా తిప్పుకొని అయితే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసామంటే సరిపోతుంది. మనం అత్తిరసాలు చెక్క ఉంటే కూడా వేసి అయితే అలా ప్రెస్ చేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది వచ్చేస్తుందండి. అంతేనండి, ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండినంతా కూడా మనం అత్తిరసాలను అయితే చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.